శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనకి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మహిళలకి ప్రత్యేకించి చూసుకుంటే మేషరాశి వారు సహజంగా వారి యొక్క ప్రభావం కుజుడి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అంగారక గ్రహ ప్రభావం చేత వారి గుణము దైవతా సంబంధించిన వర్గానికి చెందిన వారన్నమాట. గణానికి సంబంధించింది. గణము అంటే దైవతాగణం, మనుష్యగణం, రాక్షసగణం 3 గణాలు ఉంటాయి. వీరు ప్రత్యేకించి దైవతా గణానికి సంబంధించిన వారు కనుక ఎంతో త్యాగమూర్తులుగా 10 మందికి సహాయం చేసే వాళ్ళలాగా వీరి యొక్క స్వభావం ఉంటుంది. 10 మందికి మంచి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎంతో నమ్మి మోసపోవడంలో అన్నిటికన్నా మొదటి రాశి ఏదయ్యా అంటే మేషరాశి అని చెప్పుకోవచ్చు. వీళ్ళల్లో లోపల ఒకటి బయటకు ఒకటి నటించడం చేత కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అయితే ఇవన్నీ ఎప్పుడంటే అన్ని గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి ఇలా ఉంటాయి. లేదంటే అన్నిట్లో కూడా వ్యతిరేకత ఉండటం, రివర్స్లో ప్రవర్తించటం, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించటం, ఏది చేసినా నేను చేస్తే తప్పు లేదు, నువ్వు చేస్తే తప్పు అనే స్వభావం ఉండటం, అంటే గ్రహస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రప్రథమంగా చూసుకుంటే వీళ్ళ యొక్క ఆలోచన మటుకు కుజుడి యొక్క ప్రభావం చేత క్రోధం, కోపము 2 విధాలుగా ఉంటుందన్నమాట. వీరు వృత్తిపరంగా చూసుకుంటే పోలీస్ వర్గంగా, అదేవిధంగా నేవీ దానిలో చేయడం కానీ, లేదంటే ఇంజనీరింగ్లో కూడా మంచి అంటే 10 మంది నా చేతి కింద ఉండాలి అనే జాబ్ వెతుక్కొని మరీ చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీరు కనుక వైద్య రంగంలో కానీ రాణించాలనుకుంటే కనుక బుధుడు అనుకూలంగా ఉంటే అవుతుంది, కానీ అనుకూలంగా లేకపోతే వీరు చేయలేరు. ఎందుకంటే లోపల ఒకటి బయటకు నటించడం చేత కాదు. వైద్యపరంగా కూడా అన్నిట్లో కూడా న్యాయంగా నిజాయితీగా ఉండాలి అన్న కొంత ఉండలేకపోవడం వల్ల వీరికి ప్రత్యేకించి అది సెట్ అవ్వదు. దాని ద్వారా బాధపడాల్సి వస్తుంది. అయితే గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మంచి మార్గం లభిస్తుంది. దానిలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగ సంబంధించింది అనుకూలత ఉంటుంది. వీరికి అన్ని రంగాల్లో కూడా మంచి అనుకూలత సూచిస్తుందన్నమాట. ఈ యొక్క అంశాన్ని మనం పరిశీలిస్తే వీరికి కలిసొచ్చే వారం చూసుకుంటే కనుక ఆదివారం, దాంతోపాటుగా మంగళవారం, గురువారం, ఈ 3 వారాలు వీరికి మంచి కలిసొచ్చే రోజు అన్నమాట. ఏ పనన్నా అనుకున్నప్పుడు ఈ 3 వారాల రోజుల్లో పెట్టుకొని ప్రత్యేకించి చేస్తే విజయం సాధించవచ్చు. ఏ పనైనా సరే అవలీలగా దాటాలి అంటే ఆదివారం, మంగళవారం, గురువారం ఇది ఖచ్చితంగా పనిచేస్తుందన్నమాట. వీరికి అనుకూలమైన దైవం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి, అదేవిధంగా ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. వీరికి ఆదివారం, మంగళవారం, గురువారంతో పాటు సోమవారం కూడా కలిసి వస్తుందన్నమాట. జాతకంలో ఇప్పుడు మేషరాశి వారికి కొన్ని మార్పులు జరిగే అవకాశం చాలా ఉందన్నమాట. గురు శని కలయికతో కూడినది, బుధ శుక్ర కలయికతో కూడినది వీరికి మంచి సూచన లభిస్తూ ఉందన్నమాట. మొన్నటి వరకు జాబ్లో ఇబ్బంది పడిపోవడం, అనుకూలత లేకపోవడం, భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా 9వ స్థానంలో మొన్నటి వరకు ఉన్నారనమాట. ఈ 9వ స్థానంలో ఉండటం వల్ల చాలామంది ఏంటంటే మీకు భాగ్యస్థానంలో ఉంది కలిసి వస్తుంది అన్నారు, కానీ ఈ భాగ్యస్థానాధిపతి గురువు కాబట్టి గురువుకి బుధుడికి పడకపోవడం, బుధుడు ఆ స్థానంలో ఉండటం వల్ల కొన్ని వ్యతిరేకతమైన ప్రభావాలు ఎదురయ్యాయి. ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదురయ్యాయి, సమస్యలు కలిగాయి. ఇవన్నీ కూడా నివృత్తి ఇప్పుడు దశమ స్థానంలోకి అడుగు వేశాడనమాట. ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో అడుగు వేశారో వీరికి అన్నిట్లో కూడా విజయం రానున్నదన్నమాట. వీరికి ఉద్యోగపరంగా, వ్యాపారం పరంగా ఇక నుంచి అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా వీరికి శుక్ర శని కలయికతో ఇప్పుడు జరుగుతూ ఉన్నదన్నమాట. శుక్రుడు శని స్నేహితులైనప్పటికీ కూడా మేషరాశికి శని శత్రువు కాబట్టి దంపతుల మధ్య కొద్దిగా ఇబ్బందికరంగా సాగుతుందన్నమాట జీవితం. కనుక ఏదైనా సరే ఆచి తూచి అడుగు వేయండి. మహిళలందరూ కూడా శుక్రుడి యొక్క ప్రభావం చేత శుక్ర శని కలయికతో
మంచి కలయిక అయినప్పటికీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు మౌనం చాలా వహించాల్సొస్తుందనమాట. దాంతో పాటుగా మనకి జాతక చక్రాన్ని పరిశీలిస్తే జాతక స్థితి జాతకంలో మరి తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం, కుజుడి యొక్క ప్రభావం చేత అప్పు అనేది ఎక్కువగా కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ మాసంలో. ప్రత్యేకించి రాహు వ్యయస్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా పని అనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లుగా ఆలోచించి మనకి ఈ యొక్క మాసంలో అప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు 10 రోజుల ముందో 5 రోజుల ముందో అప్పు చేయండి. అంటే ఏదన్నా ఇల్లు కట్టాలి, లేదంటే ఏదన్నా స్థలం ఇవ్వాలి, లేదంటే ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సహజంగా చిట్టి కానీ ఇలా డబ్బులు తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు 2 నెలల ముందే 1 నెల ముందే తెచ్చుకొని ఇబ్బంది పడతారు చాలామంది. అయితే ప్రత్యేకించి మీకేంటంటే 12వ స్థానంలో రాహు ఉండటం వల్ల డబ్బులు తెచ్చుకోగానే అది అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతుంది. ఇది ఒకటి జాగ్రత్త పడాలి. అనవసరమైన ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిన దగ్గర నుంచి కూడా బాధపడాల్సి వస్తుందన్నమాట. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా సానుకూలత లభిస్తుందన్నమాట. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా సఖ్యత కొద్దిగా తగ్గుతుంది. దంపతుల మధ్య సఖ్యత లభించదు, అనుకూలత లభించదు, పరస్పర అనుకూలత ఉండదు. కనుక మౌనం వహించాలన్నమాట. ఈ జూన్ తర్వాత నుంచి మంచి రోజులు వస్తాయి. అయితే జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాలు కూడా శని రాహు కలయికతో ఉంటుంది కనుక ఇబ్బందికరంగా సాగుతుంది. వచ్చిన ద్రవ్యం అనవసరమైన దానికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, అనవసరమైన మాట పడాల్సి వస్తుంది. ఒక విధంగా ధనపరంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి ఈ యొక్క మాసంలో. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలు కూడా అన్నిట్లో కూడా క్షేమం లభిస్తుంది, కొద్దిగా ఊరిట లభిస్తుంది. మనకి చేసే పనిలో అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తుంది. గ్రహస్థితులు కొన్ని స్థితుల వల్ల అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అన్నమాట. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాలు ప్రత్యేకించి వీరి లైఫ్లో ఒక మార్పు చెందే అవకాశం ఉందన్నమాట. ఈ గ్రహస్థితులన్నీ కూడా ప్రత్యేకించి జనవరి నుంచి మారటం మొదలయ్యాయి కాబట్టి 3 మాసములకు ఒకసారి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి ఇది గమనించుకొని ప్రతి ఒక్కటికి ఆచితూచి అడుగు వేయండి. వీరికి దోషాలు ఏమైనా ఉంటాయా అని పరిశీలిస్తే హిస్టరీలో రక్త సంబంధమైన ఇబ్బందులు ఉండటం, సహజంగా వీరికి జ్వరాలు, జబ్బులు ఇలాంటివేవి రావు, వస్తే తగ్గడం కష్టం. కోపం ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా బీపీ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే కుజుడి యొక్క అనుగ్రహ ప్రభావం చేత అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుంది. పూర్వజన్మ సంబంధించింది 2 వస్తాయన్నమాట. ఒకటి దైవతా రుణం, రెండోది మనుష్య రుణం, పితృ రుణం, మాతృ రుణం. ఇలా రుణానికి సంబంధించింది ఒకటైతే కర్మ సంబంధించింది ఒకటి. కర్మ శనికారకుడు కాబట్టి ఈ యొక్క వీరికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ప్రత్యేకించి చూసుకుంటే కనుక కొద్దిగా క్రోధం, ఆవేశం, రుణం ఇవి ఎక్కువగా ఇస్తాడు కనుక వీరి జాతకంలో కుజుడు బాలేకపోతే అప్పులు ఎక్కువ చేసుకుంటూ ఉండటం, మాతృదోషం, పితృదోషం, సర్పశాపం, కుజశాపం, కుజ ప్రభావం, కుజుడి యొక్క దోష ప్రభావం వీరికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడడం, భూమి తీసుకుంటే దానిలో డెవలప్మెంట్ ఉండకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇదే విధంగా కుజుడు అనుకూలంగా ఉంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మీ జాతకంలో కుజుడు బాగున్నాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. మీకు అన్ని విధాలుగా కూడా తెలియచేయడం జరుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.